తెలుగు రుచులకు స్వాగతం. అందరికీ నమస్తే. ఈరోజు మన తెలుగు రుచుల్లో బియ్యం పిండితో చేసే చేగోడీలను చూడబోతున్నాం. ఒకసారి మనం చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిలవ ఉంటాయి. పిండిని ఈ విధంగా వేడి నీటితో కలిపితే చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ బియ్యం పిండితో పాటు ఇందులో వేరుశనగ పిండిని అలాగే పుట్నాల పిండిని కూడా కలపండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియోని చూసి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక గిన్నె తీసుకొని దాంట్లో పావు కప్పు వరకు పల్లీలు తీసుకోవాలి. వేరుశనగ గుళ్ళు అంటారు కదా, అవి ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకొని ఇవి ఫ్రై అయ్యాక పొట్టు తీసేసి తిని మిక్సీ పట్టుకోవాలి. ఈ చకోడీల్లో ఈ వేరుశనగ గుళ్ళ పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. ఒక మిక్సీ జార్ తీసుకొని పొట్టు తీసేసిన వేయించుకున్న వేరుశనగ గుళ్ళలు వేసి పౌడర్ చేసుకోవాలి. అట్లాగే పావు కప్పు పుట్నాలు అంటారు కదా, వాటిని కూడా వేయాలి. రెండు వేసేసి రెండు పావు కప్పులు సమానంగా తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పౌడర్లా వచ్చేలాగా ఈ విధంగా పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో బియ్యం పిండిని, రైస్ ఫ్లోర్ అండి, మనం మిల్లులో పట్టించుకుంటాము, పొడి బియ్యం పిండిని తీసుకోవాలి. నేను ఇక్కడ 3 కప్పులు తీసుకుంటున్నాను. దీంట్లో 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారం, అలాగే 1 స్పూన్ జీలకర్ర, ముందుగానే మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా వేసేయాలి. ఇది వేయడం వల్ల చెగోడీలు అనేవి క్రిస్పీగా వస్తాయి, అలాగే చాలా రుచిగా కూడా ఉంటాయి మనకి. ఇప్పుడు ఈ పొడి పిల్లర్ని బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు వాటర్ అనమాట. 3 కప్పులు తీసుకున్నాను కాబట్టి 3 కప్పులు వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేసుకొని వాటర్ని మరిగిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిలో వేసి కొంచెం వేసి వాటర్ని కలుపుకోవాలి. వాటర్ హీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం గరిటెతో కొద్దిగా వాటర్ని పోసుకుంటూ కలుపుకోవాలి. అయితే ఈ నీళ్ళన్నీ కరెక్ట్గా సరిపోతాయి మనకి. 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు వాటర్, కాకపోతే కొద్దిగా పోసి కలపాలి. ఒకేసారి పోసేస్తే లంప్స్ కట్టేస్తాయి అన్నమాట. అందుకోసమే కొద్దిగా ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా వాటర్ని పోసి కలుపుకోండి. ఇప్పుడు నేను తీసుకున్న కొలతలకి వాటర్ అనమాట ఇది. మీరు తీసుకున్న కొలతల్ని బట్టి ఆ రేషియో అనేది మీరు మార్చుకుంటే సరిపోతుంది. ఇలా హాట్ వాటర్ పోయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి చెగోడీలు. ఈ పిండి కూడా కరెక్ట్గా వాటర్కి ఈ పిండికి సరిపోతాయి కాబట్టి కరెక్ట్గా పిండిని మెజర్ చేసుకుంటే చెగోడీల పిండి అనేది బాగా కుదురుతుంది. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత చేతితో ఇలా పిండిని మొత్తం మెత్తగా కలుపుకోవాలి. చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టేసుకొని చెకోడీలో చేసేసుకోవడమే. ఇలా చేసి పెట్టుకుంటే ఈ నెల 2 నెలలైనా నిల్వ ఉంటాయండి. అలాగే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండిని కలిపేసుకుంటూ పిండిని మొత్తాన్ని చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి అనేది. వాటర్ మనకి కరెక్ట్గా సరిపోయి కాబట్టి పిండి అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక పూరీలు పెట్టి తీసేసుకొని దానిపైన కొద్దిగా పిండిని తీసుకొని ఇలాగా పిండిని రోల్ చేస్తూ పిండిని మనం చెకోడీలు చేసుకునే విధంగా ఒకసారి ఇలా రోల్ చేసేస్తే ఒక 2 చెకోడీల వరకు మనకు వస్తాయి అన్నమాట. పిల్లలు ఉంటే ఇంట్లో చక్కగా వాళ్ళకి చిన్న ముద్దలు చేసిస్తే వాళ్ళే చక్కగా చేసేస్తారు. ఈ చెకోడీలు అనేవి ఇలాగా రోల్ చేసుకోవాలి. మరి లావుగా కాకుండా సన్నగా కాకుండా కొంచెం పెద్దగానే చేసుకోవాలి. మరి మనం మైదా పిండి చెకోడీలా కాకుండా బియ్యం పిండి చెకోడీ అనేది కొద్దిగా పెద్దగా చేసుకోవచ్చు. ఈ విధంగా రౌండ్గా చుట్టేసుకోవడమే అండి. మొత్తం పిండి అంతా ఇలాగా రౌండ్గా చుట్టేసుకోవడమే. ఇలా అన్నీ చేసి పక్కన పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసేసుకుంటే ఎంతో రుచికరమైన చెగోడీలు మనకి రెడీ అయిపోతాయి. పిండి కరెక్ట్గా కలిపితే మనకి ఎక్కడ పగలకుండా చక్కగా బాగా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని అది బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఇలాగా అన్నీ చేసి ముందే పక్కన పెట్టేసుకుంటే ఒకసారి బాండి పెట్టేసుకుంటే మనకి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెంటనే
ఫ్రై చేసుకోవచ్చు ఈ చెగోడీలని. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వీటిని ఆయిల్లో వేసి జారబెట్టుకొని ఫ్లేమ్ లో ఉండి మీడియం వరకు పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ చకోడీలు అనేవి చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఇవి చేసి పెడితే ఈవినింగ్ పిల్లలకి స్నాక్ లాగా ఉంటాయి. డబ్బాలో పోసేస్తే ఒక 4 రోజులు 2 నెలలైనా ఉంటాయండి నిల్వ. అందులో మనం వేసిన బియ్యం పిండే కాబట్టి ఇది పెద్ద పిల్లలకు కూడా ఏమి హాని కాదు. చక్కగా పిల్లలు తినేసి ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు బాండీ కూడా మనం కొంచెం పెద్దది పెట్టేసుకుంటే ఒక 2 టైమ్స్లో మనం వేయించేసుకోవచ్చు. ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ వేసేసిన తర్వాత వెంటనే కాకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా కదిలించాలన్నమాట. తర్వాత ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లాగా అన్నీ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకుంటే ఎంతో రుచికరమైన చెకోడీలు మనకి రెడీ అయిపోతాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. అలాగే మనం చేసుకున్న చెకోడీలన్నీ సెకండ్ బ్యాచ్లో కూడా వేసేసుకొని అన్నీ వేయించేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన చెకోడీలు రెడీ అయిపోయి. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీరు కూడా నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.